ఈరోజు మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఐడిని ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తున్న 3 లైన్స్ని మనం టచ్ చేస్తే ఇలా మెనూ వస్తుంది. ఈ మెనూ వచ్చినప్పుడు పైన నేమ్ వస్తుంది. ఆ నేమ్ మనం ఆ పేరు గల వ్యక్తికి మనం యాక్టివేట్ చేస్తున్నామా లేదా అని ఆ నేమ్ని మీరు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్నాక ఇక మూడోది యాక్టివేట్ అకౌంట్ అని ఉంది కదా, అక్కడ మనం టచ్ చేస్తే ఇలా వస్తుంది, స్కానర్ చూపిస్తుంది. ఈ స్కానర్ని మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి. తీసుకుని డైరెక్ట్ మనం ఫోన్పేకి పోవాలి. ఇప్పుడు స్కానరు మనం టచ్ చేయాలి. చేసినప్పుడు ఇక్కడ అప్లోడ్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా, అక్కడ మనం టచ్ చేస్తే మనం తీసుకున్న స్క్రీన్ షాట్ కనిపిస్తుంది. ఇంకా ఫస్ట్లోనే ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసి డన్ అని ప్రెస్ చేయాలి. వెంటనే మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 1000 రూపాయలు మనం పే చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసి ఓకే చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ డీటెయిల్స్ ఏమి ఉన్నాయి కదా, డీటెయిల్స్ని మనం టచ్ చేస్తే ఇలాగా ఇంకా ఇక్కడ కింద యూటీఆర్ నెంబర్ అని నెంబర్ వచ్చింది చూడండి. యూటీఆర్ నెంబరు, దాన్ని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుని ఈ పేజీని కూడా మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం మన ఐడిలోకి వెళ్దాం. మన ఐడికి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ యూటీఆర్ నెంబర్ అని ఉంది, అక్కడ మనం ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే పేస్ట్ అని వస్తుంది. మనం క్లిక్ చేయగానే అక్కడ యూటీఆర్ నెంబరు ఓకే అయిపోతుంది. తర్వాత కింద ఫైల్ అంటే మన స్క్రీన్ షాట్ పెట్టాలన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే ఇంకో మనకు స్క్రీన్ షాట్ తీసుకున్నది ఇక పైన ఉంది, దాన్ని మనం టచ్ చేయాలి. టచ్ చేసి సెలెక్ట్ అని ఇక్కడ నొక్కాలి. పైన తీసుకుంది. ఇప్పుడు మనం రిక్వెస్ట్ ఫండ్ కాడ మనం టచ్ చేయాలి. అవుతుంది. ఆ రిక్వెస్ట్ ఫండ్ మీద క్లిక్ చేసిన తర్వాత పేజ్ ఇలా వస్తుంది. ఇంకా కింద డీటెయిల్స్ వచ్చినాయి చూడండి. అమౌంట్ 1000, రెఫరల్ ఐడి యాక్టివేటెడ్ 3 ఓకే. ఇప్పుడు మనం మళ్ళీ 3 లైన్స్ కాడ మనం టచ్ చేసి డాష్ బోర్డ్కి వెళ్ళాలి. ఇక్కడ ఇంకా ఇన్యాక్టివ్ అని ఉంది, ఇది ఒక్కొక్కసారి వెంటనే అయిపోద్ది, 1 నిమిషం 2 నిమిషాలు, లేదంటే ఒకసారి 10 నిమిషాలు పట్టవచ్చు, లేదా మహా అయితే పావు గంట. మా సర్వర్ని బట్టి ఉంటుంది. ఒకసారి బిజీగా అందరూ చేస్తుంటారు కదా, దాన్ని బట్టి లేట్ అవుతూ ఉంటుంది. మొత్తానికి వచ్చేసి మొత్తం యాక్టివేట్ చేసుకునే విధానం మాత్రం ఇది.